జ్యుడిషియరీలా ఒక కొత్త ఘట్టం. ఆనెస్ట్గా చెప్పాలనంటే 4వ మాస్టర్ స్ట్రోక్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది 4వ మాస్టర్ స్ట్రోక్. నిజంగా హీ హాజ్ బికమ్ ద క్రూసేడర్. ఒక ధర్మ యుద్ధమే మొదలెట్టిండు ఆయన. గిరీష్, అంత పెద్ద మాట అనేసి నువ్వు ధర్మ యుద్ధమేనంటే, సుప్రీంకోర్టులో NJAC అని ఉంటుంది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఇది జ్యుడిషియల్లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. అంటే ఈ NJAC ఏం చేస్తుంది అంటే, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా, డెమోక్రటిక్ మోడర్నైజేషన్ వైపు అడుగులేస్తుంది అనమాట. అయితే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ ర్యాపిడ్ యాక్టివిజం ఏదైతే నడుస్తున్నదో ఈ NJAC బస్ మళ్ళా మొదలైంది. సుప్రీంకోర్టు కూడా మన జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేసినాక కొంచెం డెసిషన్స్ ఫాస్ట్ అయినాయి. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న రిపిల్స్ ఏవైతున్నాయో, నేషనల్ సర్కిల్స్లలో ఏవైతే పంచాయతీ నడుస్తుందో, జస్టిస్ సూర్యకాంత్ గారు సుమారు 26 and 27 నవంబర్కి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన ఏమని అన్నారంటే, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో NJAC, దీని మీద మళ్ళా ఒకసారి మాట్లాడదామని చెప్పి చెప్పిండ్రు. అయితే ఫస్ట్ ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్స్ అంటే ఏంది, అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఏంది అని తెలుసుకుందాం. ఈ NJAC అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దేనికోసము అని అంటే, కొలేజియం సిస్టమ్కి ఒక ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఒక సిస్టమ్. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, ఎస్పెషల్లీ చీఫ్ జస్టిస్లు ఈ ప్రక్రియ ద్వారా అపాయింట్మెంట్ అవుతుంది అన్నది. ఇది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2014లో తీసుకొచ్చిన ఘట్టం. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎందుకు తీసుకొచ్చిండ్రు అని అంటే, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏదో సీక్రెట్గా చేసేస్తారు జడ్జిలు, అట్లా కాకుండా అన్ని ప్రజల దృష్టిలో, ప్రజల సమక్షంలో జరిగేటట్టు ఒక ట్రాన్స్పరెన్సీ మోడల్ తీసుకురావాలనేది ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ NJAC యొక్క ప్రధాన కర్తవ్యం. అంటే జ్యుడిషియరీ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఏవైతే ఉంటాయో అవి రెండు కరెక్ట్గా పనిచేస్తేనే కదా దేశం ముంగడిపోతుంది అనేది ఒక ఆలోచన. ఈ NJACలో ఒక 6 మెంబర్లను పెట్టిరు అప్పట్లో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిలు, లా మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకా 2 ఎమినెంట్ పర్సన్స్, PM, CJA, ఇంకా లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఇందులో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉండే. అయితే NJAC ఎందుకు క్రియేట్ చేసిరు అని అంటే, కొలేజియం సిస్టమ్కి ఒక కొత్త విధానాన్ని అపాయింట్మెంట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు జడ్జిలు ఎట్లా అపాయింట్ అవుతారో, CJA ఎట్లా అపాయింట్ అవుతాడో అదొక పెద్ద మిస్టరీ. ఒపేక్ అసలు ఎవరికి తెలియదు, నాన్ ట్రాన్స్పరెంట్ ఉండే ఇప్పటిదాకా. ఎందుకంటే క్లోజ్డ్ డోర్ ఫినామినా ఉండే, పబ్లిక్కి, పార్లమెంట్కి ఎవరికి తెలియదు ఆడ. ఇలా అకౌంటబిలిటీ కూడా లేరు, జ్యుడిషియల్ ఇమ్యూనిటీ కూడా ఇలా గట్టిగా ఉండే. అయితే 2015లో ఏమైంది అని అంటే, ఈ NJACని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉంటుందో కొట్టేసింది. వాళ్ళు ఏమన్నారంటే, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి వైలేషన్ అవుతుంది, అందుకే దీన్ని మేము స్ట్రక్ డౌన్ చేస్తున్నామని చెప్పి కొట్టేసిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లలో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో అది జ్యుడిషియల్ ఫ్రీడమ్కి ఒక మచ్చ. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు ఆడిడేలు పెట్టొద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిండ్రు. చెప్పేసి NJACని మళ్ళీ రద్దు చేసి కొలేజియం సిస్టమ్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే ఇవాళ మళ్ళీ సూర్యకాంత్ గారు దీని మీద చర్చిద్దాం అని అన్నప్పుడు, ఇది ఎందుకు దేశంలో ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే, ఇవాళ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటివి సీక్రెట్గా అవుతాయి. నిజంగా చెప్పాలనంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంకా CBI ఇన్పుట్స్ ఏవైతే జడ్జిల మీద ఉంటాయో అవి చాలా కంప్లీట్గా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. పబ్లిక్ అసలే తెరవరు. మోడీ గవర్నమెంట్ ఏం చేసిందనంటే, ఈ NJAC యాక్ట్ 2014 తీసుకొని వచ్చి ఇలా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. పబ్లిక్కి తెలవాలి కదా ఏం పంచాయతీ అవుతుందో, ఏమేమి పంచాయతీలు అవుతున్నాయో మొత్తం తెలవాలి కదా అంటే, ఇక 2015లో ఇది కొట్టి పడేసారు కాన్స్టిట్యూషన్ బెంచ్. సూర్యకాంత్ గారు మళ్ళీ దర్వాజాలు ఓపెన్ చేశారు. అంటే ఒక దశాబ్దాల తర్వాత కూడా మళ్ళీ చర్చ మొదలైందనంటే, జ్యుడిషియరీ ఈజ్ రన్నింగ్ విత్ ఎ క్రూసేడ్ టు రిఫార్మ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. అర్లీ సిస్టమ్స్ 1950 and 66లో తీసుకుంటే, ఈ అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుండే PM అడ్వైస్ మీద. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది పొలిటికల్, నిజంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ అని అంటారు, కానీ నాకైతే అనిపడదు అప్పుడు. ఎందుకంటే PM అడ్వైస్ మీద ప్రెసిడెంట్ అపాయింట్ చేసుడు అనేది. 1967లో ఇందిరాగాంధీ గారు ఏ రకంగా డిలే చేసిర్రు, ఏ రకంగా ఆర్బిటరీ ట్రాన్స్ఫర్లు చేసిండ్రు, ఇండిపెండెంట్ జడ్జిల మీద ఏ రకంగా ప్రెషరైజ్ చేసిండ్రు. ఇక 1975-77లో ఎమర్జెన్సీ టైంలో జడ్జిల మీద ఏ రకంగా వచ్చినాయి, ఏ రకంగా అట్మాస్ఫియర్ ఉండే, ఇది అంత ఎట్లుండేనో మనందరికీ తెలిసింది. అందుకే వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్ ఉండాలా, మా దగ్గరికి రావద్దు అని అనేది ఈ కొలేజియం అనేది అప్పుడు ఎవాల్వ్ అయింది, ఇంకా గట్టిగా అయింది. కరెక్ట్గా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్తే ఈ కొలేజియం అనే జననము 1981 నుంచి 1998 వరకు జర అంచలంచలుగా పెరుగుకుంటూ వచ్చింది. 1981లో SP గుప్తా కేసు అని ఒకటి ఉండే. ఇది ఒక ఫస్ట్ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉండే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లలో. ఇందులో జ్యుడిషియల్ కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్కి అప్పర్ హ్యాండ్ ఎట్లుంటుంది అని చెప్పి జ్యుడిషియరీ కొంచెం అసహనం వ్యక్తం చేసింది. 1993లో సెకండ్ జడ్జ్ కేసు ఒకటి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ రోల్ మీద చర్చ జరిగింది. CJI ఇంకా ఎవరైతే సీనియర్ జడ్జ్ ఉంటారో
అని చెప్పి దీని మీద ఒక చిన్న చర్చ జరిగింది. నాకు ఇంకా డీటెయిల్ నేను మొత్తం ఇలా ఇంకా పోలే సెకండ్ జడ్జ్ కేసులో. 1998లో ఏదైతే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఉన్నదో ఫైనల్ స్ట్రక్చర్ అంటే 5 జడ్జ్ కొలేజియం అని అంటాం కదా, అదేమైందనంటే పొలిటికల్ మిస్యూస్కి సీదా ఇళ్లకు కవచం ఇచ్చేసింది. అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇంటర్నల్ డ్రివెన్ మెకానిజంలా వీళ్ళు జడ్జిలు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడేసుకున్నారు. అయితే రీసెంట్గా ఒక ఘట్టం జరిగింది, మన జస్టిస్ వర్మ ఇన్సిడెంట్. ఇప్పటిదాకా పబ్లిక్ డేటా అని ఏం లేదు. జడ్జెస్ అసెట్స్ మీద ఇంతవరకు ఎవ్వడికి అసలు అవగాహననే లేదు, ట్రాన్స్పరెన్సీ అసలే లేదు. వాళ్ళ ఇంటిగ్రిటీ మీద ఏదైనా రిపోర్ట్ ఉంటుందా అని అంటే ఎవరు ఇప్పటివరకు ఏం మాట్లాడలే. వాళ్ళ మీద కంప్లైంట్స్, ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏవి జరిగాయి. అయితే పబ్లిక్ ట్రస్టు రాజకీయ నాయకుడు అవినీతిపరుడా నీతిపరుడా అని పక్కకు పెడితే కొంచెము గొప్పను రాజకీయ నాయకులు నమ్ముతారు, బ్యూరోక్రసీని కూడా నమ్ముతారు. కాకపోతే ఇవాళ జడ్జ్ అననే ఒక విషయం కాడికి వచ్చేసరికి ఈ అనుమానము, డిస్ట్రస్ట్ ఎందుకు వస్తున్నాయి అననే ఒక చర్చ భారీ ఎత్తున జరిగింది అప్పట్లో. అందుకే ఏం చేసి ఎక్సెట్రా ఫార్మ్ అయింది. అసలు జడ్జిలను ఎందుకు ఎగ్జామ్ట్ చేయాలా, జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఎందుకు అంటే ఇమ్యూనిటీ ఎందుకు ఇవ్వాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలెట్టిండ్రు. ఈ జస్టిస్ వర్మ కేసులో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ రికవరీ దొరికింది. ఈ సోర్స్ ఏందో ఎవరు మాట్లాడలే ఇప్పటిదాకా. దాని మీద పోలీస్ కేసు లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉన్నది. పబ్లిక్కి ఇది నిజంగా కోపం తెప్పించింది. ఇదేంది, మమ్మల్ని అయితే 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు, జడ్జిలను అడగరా అంటే వాళ్ళు అపాయింట్మెంట్ దొరకంగా వాళ్ళు దేవుళ్ళు అయిపోతారా అననే ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద పబ్లిక్ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ కొలేజియం సీక్రసీ అనేది ఇప్పుడు అవుట్డేటెడ్, ఇంకా రిస్కీ అని చెప్పి అనలిస్టులు భావిస్తుంటే సూర్యకాంత్ గారు మళ్ళీ ఒకసారి దర్వాజా ఓపెన్ చేసుడు అనేది గుణాత్మకం. నిజంగా చెప్పాలనంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. అయితే కొలేజియం అనేది కాన్స్టిట్యూషన్ కాదు, మళ్ళీ ఇక్కడ ఒక అకౌంటబిలిటీ గ్యాప్ కనిపిస్తుంది, డెమోక్రటిక్ అకౌంటబిలిటీ గ్యాప్ కనిపిస్తుంది. బికాస్ కొలేజియం అనేది డెఫినెట్లీ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషన్, బట్ జడ్జెస్కి ఒక హై ఇమ్యూనిటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నది. అయితే దీన్ని తీసేయాలా అని అంటే నీకు 2/3 మెజారిటీ పార్లమెంట్లో ఖచ్చితంగా ఉండాలి. అయితే జడ్జెస్ ఎలక్టెడ్ అఫీషియల్స్ లెక్క అకౌంటబుల్ కాదు. కాకపోతే 2023 తర్వాత సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరిగింది జడ్జిల మీద, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. లాయర్సు, ఇంటలెక్చువల్సు ట్రాన్స్పరెన్సీ కోసం చాలా పుష్ చేస్తున్నారు. 2025లో ఈనాడు జ్యుడిషియరీ తన రిఫార్మ్ గానికే ఇలా సహకారం చేస్తుంది అని అంటే ఈ క్రెడిట్ సూర్యకాంత్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ జ్యుడిషియల్ సిగ్నల్ 10 years తర్వాత ఇది మొదలవుతుంది అని అంటే నిజంగా జస్టిస్ సూర్యకాంత్ గారికి, ఆయన గుండె ధైర్యానికి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. 2015లో స్టక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ముంగడికి తీసుకురావడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టమే. ఆయన మాటలల్లో ఇంటర్ప్రిట్ చేసాగర మనం మాట్లాడితే ఖచ్చితంగా పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే క్రైసిస్ ఉందో దాన్ని మనం గెలవాలా. ఇవాళ జ్యుడిషియరీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని పబ్లిక్ డిమాండ్ చేస్తుంది. సో మన ఇన్సులేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము మళ్ళొకసారి పునః పరిశీలించుకోవాలా అననే ఒక హిస్టారిక్ రీసెట్ జస్టిస్ సూర్యకాంత్ వర్మ మాటలలో మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇక 1970 లాజిక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వర్తించదు. బికాస్ ఇవాళ ఎగ్జిక్యూటివ్లు వచ్చి మన జ్యుడిషియరీని బుల్డోజ్ చేయాలంటే కూడా కుదరదు. 2025 అనేది ఇలా పాత భారత్ అనేది ఆనాటి ఇండియా కాదు, ఇలా 2025లో ఉన్న నయా భారత్. ఇవాళ మనకు స్ట్రాంగర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పబ్లిక్ ఓవర్సైట్ కూడా ఉన్నది ఖచ్చితంగా, ఇంకా మీడియా ఇంకా డిజిటల్ చెక్స్ కూడా మనకు గట్టిగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో కొలేజియం సీక్రసీ అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లేకపోతే అది మన లయబిలిటీ, లేకపోతే అది మన హక్కు అని అనుకోవడం కూడా తప్పు. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఈ నేషనల్ అపాయింట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్జేఎస్సి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఎన్జేఎస్సి 2.0 ఇండిపెండెంట్, ట్రాన్స్పరెంట్, ఇంకా అకౌంటబిలిటీ రూపంలో ఫ్రేమ్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో 2014 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నవంబర్ 2025కి ఒక చారిత్రాత్మకమైన డెసిషన్ జస్టిస్ సూర్యకాంత్ గారి నోట వచ్చింది. సో మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు యొక్క విల్లింగ్నెస్ అనుకుందామా ఈ మ్యాసివ్ షిఫ్ట్కి? జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ట్రాన్స్పరెంట్ అవుతాయా? బ్యాక్గ్రౌండ్ డిస్క్లోజర్స్ జడ్జెస్వి అందరివి పబ్లిక్ డొమైన్లో పెడతారా? జ్యుడిషియల్ కండక్ట్ అనేది ఇక చెక్ చేసుడు మొదలెడతారా? బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందా పబ్లిక్, గవర్నమెంట్ అండ్ ది జ్యుడిషియరీ మధ్యలో? ఇప్పుడు ఈ ఆధార్, ఎస్ఐఆర్ కేసు, ఎన్జేఎస్సీ రివ్యూ ఇవన్నీ తీసుకుంటే పబ్లిక్ ట్రస్ట్ మీద జ్యుడిషియరీ బాగా ఫోకస్ చేసింది. ఖచ్చితంగా అది మనం రిఫార్మ్ చేసుకోవాలి అనే తత్వం మనకు కనిపిస్తుంది. సో ఏ న్యూ ఓపెన్నెస్ అని అంటాం కదా, ఏ న్యూ ఓపెన్నెస్ ఈజ్ ఫైనలీ బిగిన్ అవుతుంది అని చెప్పి ఆశిద్దాం. భారత్ మాతాకి జై.